దేవుని పేరిట మీ అందరికీ షలో. ఆత్మీయ ప్రార్థన గోపుర సభ్యులందరికీ కూడా దేవుని పేరిట శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారం మధ్యలో మనమందరం ఆత్మీయంగా బలపడటం కోసం ఒక వర్తమానాన్ని మీ మధ్యకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవుని యొక్క ఉద్దేశాలు మన విషయంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రతి మానవులు చేయాలి. దేవుని ఎరిగిన తర్వాత లేదా సువార్త వినిన తరువాత, దేవునిలోకి రక్షింపబడిన తర్వాత, లేదా బాప్తిసం తీసుకున్న తర్వాత, లేదా ఆత్మీయంగా ఇప్పుడు బలపడే స్థితిలోనో బలహీనపడే స్థితిలోనో ఏదో ఒక స్థితిలో ఉన్నాం కదా. ఈ స్థితిలో ఉంటుండగా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మన విషయంలో తెలుసుకోవాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఒకసారి మనం సువార్త వినిన స్టేజ్ని దాటి రక్షింపబడిన స్టేజ్లోనికి, లేదా రక్షింపబడి బాప్తిసం తీసుకుని ఇప్పుడు దేవుని సంఘంలో బలమైన విశ్వాసిగా ఉన్న స్టేజ్లోని ఉన్నామనుకోండి. మీరు ఏ స్టేజ్లోని వారైనా దేవుని ఉద్దేశాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవటం తప్పలేదు కదా. అలా జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపడటానికి మనమందరం ప్రయత్నిద్దాం. దేవుడు తన ఉద్దేశాలు మన యందు నెరవేర్చును గాక. ఆమె నాతో కలిసి ప్రార్థించండి. మహోన్నతుడ, ఈ వర్తమానము మా అందరి హృదయాలలో ఫలింపచేయండి ప్రభా. నీ ఉద్దేశాలు తెలుసుకుని నీ మనసుకు తగినట్లుగా మేము నడుచుటకు సహాయం చేయండి. ఎన్నిక లేని అనేక మంది జీవితాలలో మీరు మీ వార్తను పంపించి కార్యం చేసిన పిదప మీ ఉద్దేశాలు ఎట్లా నెరవేర్చాలని ఆశిస్తారో ఆ ఉద్దేశాలు మాకు తెలియచేయండి. యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్. అపొస్తల కార్యాలలో మనకు పౌలు సుపరిచితుడు కదా. రోమా పత్రిక నుంచి చివరి వరకు, అనగా హెబ్రీయులకు వరకు ఆయన పత్రికలు రాశాడు. అయితే ఈ పౌలు పూర్వస్థితి మీకు తెలుసు. హింసకుడు, దూషకుడు, హానికరుడు. అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో అతడు దమస్కు అనే ప్రాంతానికి క్రీస్తు విశ్వాసులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని హతము చేయటమే లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నాడని రాసి ఉంటుంది. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు అతనికి ఒక దేవుని దర్శనం కలుగుతుంది. ఆ తర్వాత అతడు దమస్కులోనికి తేపడతాడు. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. అననీయ అనే భక్తునితో దేవుడు మాట్లాడి, అననీయ నువ్వు వెళ్ళు, తిన్నని అనబడిన వీధిలో తార్చువాడైన పౌలు ఉన్నాడు అంటే అననీయ చెప్తాడు దేవునికే తిరిగి. ఆ విషయాలన్నీ చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి మనకి. అతడు నిన్ను నమ్మిన వారిని అందరినీ హత్య చేస్తున్నాడు, పట్టు పెడుతున్నాడు, అతని దగ్గరికి నేను వెళ్ళబోను అంటాడు. లేదు, అతడు ఇదివరకటి వాడు కాదు, వెళ్ళమంటున్నాడు. ఇప్పుడు అననీయ వెళ్ళి పౌలుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? అపొస్తల కార్యాలు 22వ అధ్యాయం 14వ వచనం నేను మీ ముందు ఉంచుతున్నాను. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాటలు వినుటకు. బైబిల్ తీశారు కదా, వాక్యాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. నేను మరలా చదువుతున్నాను. అపొస్తల కార్యాలు 22వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. 15వ వచనం నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 14-15 వచనాల్లో పౌలు ఇప్పుడు చేయవలసిన పనులు, ఇప్పుడు రాబోయే కాలంలో చూడవలసిన పనులు, అనగా రాబోయే కాలంలో పౌలు జీవితంలో దేవుడు ఉద్దేశించిన కార్యములు ఏమిటి? దేవుడు ఉద్దేశించాడు. మొట్టమొదటిది, దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు. ఆ వాక్యం చివరిలో 14వ వచనం చివరిలో నిన్ను నియమించి ఉన్నాడు అని వాక్యం రాసింది కదా. నిన్ను ఎవరా? నిన్ను నువ్వే. వాక్యం చెప్తున్న నేను, వాక్యం వింటున్న నువ్వు,
అందరూ కూడా నిన్ను దేవుడు నియమించింది ఎందుకో 14-15 వచనాల్లో రాసి ఉంది. నువ్వు అన్యుడివో లేదా దేవుణ్ణి ఎరిగిన ధన్యుడివో, కానీ ఒక మాట విను, దేవుడు నిన్ను నియమించటంలో, ఎలా నియమించటంలో? లోకము నుంచి ప్రత్యేకపరిచే దేవునిలోనికి నియమించటంలో, తన ప్రియ కుమారునిగా నియమించుటలో నియమించుకున్నందుకు నీ దగ్గర నుంచి కొన్ని అవుట్కమ్స్, అనగా కొన్ని మార్పులు, కొన్ని ఫలితాలు దేవుడు ఆశిస్తున్నాడు. అనగా నీ విషయంలో కొన్ని ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని దేవుడు తపన పడుతున్నాడు. నెంబర్ 1, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు నువ్వు నియమింపబడ్డావు. ఆయన చిత్తం ఏమిటో, దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవాలి ఫస్ట్ నువ్వు. ఆయన ఇష్టం నీ విషయంలో, ఆయన ఇష్టం ఏమిటి, నీ విషయంలో ఆయన ఏమనుకుంటున్నాడు, నీ విషయంలో ఆయన నీ ద్వారా ఏం చేయాలని అనుకుంటున్నాడు, ఆయన ఇష్టం ఏమిటి, ఆయన మనసెరిగిన వ్యక్తిగా నువ్వు నడుచుకోవాలని, ఆయన మనసెరిగిన కుమారునిగా, ఆయన సంతోషపెట్టే కుమారునిగా, ఆయన దగ్గర నుంచి ఆయన ఆస్తిని పొందుకునే వారసునిగా నువ్వు మారాలని ఆయన చిత్తమై ఉంది. ఆ చిత్తాన్ని నువ్వు గ్రహించాలి. ఫస్ట్ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటకు నిన్ను నియమించాడు నీ ద్వారా. ఇప్పుడు పౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు, కానీ తరువాత కాలంలో పౌలు అనేక ఆత్మలను రక్షించిన మహాశక్తిగా మనకు కనిపిస్తున్నాడు. అద్భుత కార్యాలు చేశాడు. అన్యుల ఎదుట, అధిపతుల ఎదుట గుండె విప్పి నిబ్బరంగా సాక్ష్యం ఇచ్చాడు క్రీస్తు కొరకు. ఏ క్రీస్తు విశ్వాసులనైతే హింసించేవాడో, దూషించేవాడో, హత్య చేయటమే పనిగా పెట్టుకున్నాడని అపొస్తల కార్యాలు 9:1 రాసి ఉంటుంది. అటువంటి వాడు ఇప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షిగా మారే తీర్మానంలోనికి వచ్చా. అది దేవుని చిత్తం. దేవుడు నీ ద్వారా కొన్ని పనులు చేయించాలని ఉద్దేశిస్తున్నాడు. అది దేవుని చిత్తం. నీ ద్వారా నువ్వు నిలబడితే, ఎక్కడ నిలబడితే? దేవుని యందు తిన్నగా నిలబడితే, దేవునిలో స్పష్టంగా, దేవుని స్పష్టంగా చూడగలిగితే, నీ యందు ఆయన చిత్తం ఏదో నెరవేర్చాలని ఆశిస్తున్నాడు. అసలు నువ్వు నిలబడితేగా, దేవుని యందు స్థిరంగా ఉంటేగా నీ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయదలుచుకున్నాడు. ఆయన వెనుకున్న శిష్యులందరూ సామాన్య మానవులు, కానీ తరువాత కాలంలో వాళ్ళు అద్భుతాలు చేసిన వారుగా ఉన్నారు. అది దేవుని చిత్తం. మామూలు సాధారణ వ్యక్తిని అసాధారణ శక్తిగా మార్చగలిగిన వాడు దేవుడు. పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలోని చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో చూడండి, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని పేరిట జీవించిన వారు అనేక మంది అద్భుతాలు చేశారు. చరిత్రలో ముఖ్యమైన పుటలు, ముఖ్యమైన పేజీలను తెరిచి ఉంచారు. దానికి కారణం ఏమిటో తెలుసా? సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా, సామాన్యమైన వ్యక్తిని అసామాన్యమైన వ్యక్తిగా మార్చాలని దేవుని ఉద్దేశం. అట్లా నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, ఒక మామూలు వ్యక్తిగా, మాట రానివాడిగా, లేదా మాట నైపుణ్యం లేని వానిగా, బుద్ధిమాంద్యం కలిగిన వానిగా ఎట్లా ఉన్నావో కానీ నీ విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది, ఇష్టం ఉంది. ప్రియ కుమారుడా, ప్రియ యవనస్తుడా, ప్రియ సహోదరి, మీరెవరైనా కానీ మీ విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. అదేమిటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 2, అదే వాక్యంలో రాసి ఉంది, ఆ నీతిమంతుని చూచుటకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని చేయడానికి నువ్వు సిద్ధపడతావో ఆయన నీకు దర్శనమిస్తాడు. ఆయన చూసే కన్నులు నీకు తెరవబడతాయి. ఆయన నీకు కనిపిస్తాడు. ఆ నీతిమంతుని చూచుటకు నిన్ను నియమించాడు. నువ్వు ఇదివరకు లోకాన్ని చూసిన వ్యక్తివి, లోకంలో అనేకమైన చూడకూడని సంగతులు చూసిన వ్యక్తివి, చేయరాని పనులు చేసిన వ్యక్తివి కావచ్చు. కానీ దేవునిలో నువ్వు రక్షింపబడిన తరువాత ఆయన చిత్తాన్ని తెలుసుకునే జ్ఞానివి, ఆయన ఇష్టానుసారంగా నడిచే కుమారునివి, ఆ నీతిమంతుని చూసే ధన్యుడివి. దేవుని స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3, జాగ్రత్తగా విందాం. అందులోనే 3వ దేవుని
ఉద్దేశం రాసి ఉంది చూడండి. ఆయన నోటి మాట వినుటకు నిన్ను నియమించి ఉన్నాడు అని అననీయ పౌలుతో చెప్తా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటకు, ఆ నీతిమంతుని చూచుటకు, ఆయన నోటి మాట వినుటకు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నోటి మాట వింటాం. ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవిస్తున్నావు, జీవించాలని అనుకుంటున్నావు, దేవుని మాటకు లోబడుతున్నావు అని నీకు తెలుస్తుందో నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావు అని అర్థం. దేవునితో స్వయంగా నడిపింపబడుతున్నావు అని అర్థం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం ఇట్లా చెప్తుంది, ప్రభు ఆత్మ నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ నీకు వినబుద్ధి పుట్టిస్తే దేవుని వాక్యం ఏదైతే నీకు వినబడుతుందో, దేవుని హెచ్చరిక ఏదైతే వినబడుతుందో, దేవుని వాక్యం ఏదైతే నీ కంటికి కనపడుతుందో దాని ప్రకారం చేయాలని నువ్వు తీర్మానం చేసుకుంటూ తిరగబడవు. నేనెక్కడ తిరగబడ్డానండి, పౌలు వంటి తిరుగుబాటు నాలో లేదు అని నువ్వు అనుకుంటావేమో. దేవుని వాక్యాలు, దేవుని సువార్త ఇదివరకు నీకు ఎన్నో విధాలుగా వినిపింపబడింది. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, సంఘంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నవాడు అయితే, నువ్వు విన్న వర్తమానాలు ఇన్నన్నీ కావు. ఇప్పుడు సెల్ ఫోన్స్, టీవీలు, ఛానల్స్, అన్ని రకాల వైడ్ పబ్లిసిటీ వచ్చేసింది కాబట్టి అనేకమైన వర్తమానాలు వినుంటావు, లెక్కలేదు వాటికి. ప్రతి వర్తమానము నువ్వు విన్న దాంట్లో ఏదో ఒక మాట నిన్ను హెచ్చరించింది, నిన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు సమాధానాలేవి? ఆ హెచ్చరికలకు జవాబులేవి? లేవు. ఆ మాటలు విన్న తర్వాత నీలో పరివర్తన మార్పేది లేదు. చెప్పిన ప్రతి ఒక్కరికి మార్కులేసిపోయావు. ఆ అన్న అయితే బాగా చెప్తాడు, ఈమెయితే బాగా చెప్తుంది, ఆ ఛానల్ అయితే బాగా ఉంటుంది, ఆ సంస్థ అయితే బాగా వర్తమానం చెప్తారు, వీళ్ళైతే బాగా చెప్పరు. ఇట్లాంటి మార్కులు వేసుకుంటూ పోయావు కానీ నీలో మార్పు కనిపించలేదు. అనగా నువ్వు దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఏ వాక్యమైతే నీ కంటపడి చెవికి వినబడుతుందో ఆ వాక్యము నీలో పరివర్తన తేవాలని దేవుడు ఉద్దేశించిందని ఎందుకు భావించలేదు ఇప్పటి వరకు? సరే, ఆ వాక్యము దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం, ప్రభువు ఆత్మ నాకు వినబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. దేవుని ఆత్మ నీకు వినబుద్ధి పుట్టిస్తే ఆయన మీద తిరుగుబాటు చేయవు, ఆయన మాట ప్రకారమే జీవిస్తాం. 15వ వచనంలో దేవుని మరొక ఉద్దేశం రాసి ఉంది. ఇప్పటికీ దేవుని ఉద్దేశాలు 3 తెలుసుకున్నాం. ఆయన చిత్తము నెరవేర్చుటకు, తెలుసుకున్నటకు, రెండవది ఆ నీతిమంతుని చూచుటకు, మూడవది ఆయన నోటి మాట వినుటకు. 15వ వచనంలో అద్భుతమైన ఉద్దేశం రాసి ఉంది. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నీవు కన్న వాటిని గూర్చియు, ఏం కన్నావు? ఏం చూసావు? ఆయన అద్భుతాలను చూస్తావు, ఆయనను చూస్తావు, ఆయన వాక్యంలోని శక్తిని చూస్తావు. నీవు విన్న వాటిని గూర్చియు, ఏం వింటావు? ఆయన కార్యముల గురించి వింటావు. ఏదైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబులు వింటూ ఉంటావు. ఏవి చూసావో, ఏ అద్భుతాలు చూసావో ఆయనలో, ఏ దర్శనాలు చూసావో ఆయనలో, ఏమి విన్నావో, ఏ అద్భుతాలు విన్నావో, ఏ ప్రార్థనలకు జవాబులు విన్నావో, ఏ దేవుని మాటలు విన్నావో, ఏ దేవుని స్వరం విన్నావో, నీవు కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు. 15వ వచనం, సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయుందువు. 4వ ఉద్దేశం, నీవు అన్ని రకాల మనుషుల ఎదుట సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ విషయంలో ఉద్దేశించిన ఉద్దేశంలో అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇదొకటి. 15వ వచనంలో రాసి ఉంది, సాక్షివై ఉందువు. ఆయన చిత్తాన్ని తెలుసుకొనుటకు, ఆయన నోటి మాట వినుటకు, ఆయన ఆ నీతిమంతుని కళ్ళారా చూచుటకు, సకల జనుల ఎదుట, సకల మనుషుల ఎదుట నీవు సాక్షివై ఉండటానికి దేవుడు నిన్ను నియమించి ఉన్నాడు. పౌలు వంటి హానికరుడు కాకపోవచ్చు, కానీ లోకంలో ఉన్నావు. సృష్టికర్తను ఇప్పటి వరకు నీ వయసు ఎంతో నాకు తెలియదు.
ఇంత వయసు వచ్చిన వరకు కూడా సృష్టికర్తను తెలుసుకోకుండా ఉన్నావు. అనేక సార్లు సువార్త నీ దగ్గరికి వస్తున్నా ఆ సువార్తను త్రోసిపుచ్చుతున్నావు. లేదు, నేను సువార్త అంగీకరించి బాప్తిసంలోనికి కూడా వచ్చానండి, దేవుని సంఘంలో నా చేతి మీద అన్ని పనులు జరుగుతాయండి అని అనుకుంటావేమో. అయినా కానీ నువ్వు ఇంకా దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, ఆ నీతిమంతుని చూడాలి, ఆయన మాట ఇంకా స్పష్టంగా వినాలి, చక్కని సాక్ష్యం నీ జీవితం నుంచి రావాలి అని దేవుడు నీకు కూడా ఆయన నిన్నెందుకు నియమించాడో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. విను. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ఏ దశలో ఉన్న వ్యక్తివైనా సువార్త అనేది ఇప్పటి వరకు నీకు పరిచయం లేకపోయినా, లేదు రక్షింపబడిన వ్యక్తివైనా, నోటితో ఒప్పుకొని, లేదు రేపు మాపు బాప్తిసం తీసుకుంటాననే వ్యక్తివైనా, తీసుకున్న వ్యక్తివైనా, సంఘములో బలమైన విశ్వాసమైనా, ఏదైనా కానీ నీ విషయంలో దేవుని ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. అవి జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఇప్పుడు పౌలుతో చెప్తున్నాడు, దేవుడు ఉద్దేశాలు ఇవి నీ విషయంలో. నువ్వు ఏ ప్రభు దర్శనం అయితే చూసావో ఆ ప్రభు నీ విషయంలో ఈ ఉద్దేశాలను కలిగి ఉన్నాడు పౌలు అని అననీయ చెప్తున్నాడు. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి నువ్వు, ఆ నీతిమంతుని చూడాలి నువ్వు, ఆయన నోటి మాట వినాలి నువ్వు, అనేక మంది ఎదుట నువ్వు సాక్షిగా ఉండాలి నువ్వు. గతంలో దేవుని మాట అంటే నీకు ఇష్టం లేదు, దేవుని మాట మీద తిరుగుబాటు చేస్తుంటావు, దేవుని మీద తిరుగుబాటు చేస్తుంటావు, కానీ దేవుడు నిన్ను అమితంగా ప్రేమించి నీతో ఇన్ని ఉద్దేశాలు నెరవేర్చుకోవాలని దేవుడు తలంచాడు. ఏ పాటి వాడవు, ఏ పాటి దానవు, దేవుడు నీ విషయంలో ఇలాంటి మహత్కార్యాలను, మంచి ఉద్దేశాలను కలిగి ఉండడానికి గల కారణం ఏమిటి? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమమయుడు, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఉద్దేశాలు తెలుసుకున్నావు కదా, 4 ఉద్దేశాలు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలో అననీయ చెప్తున్నాడు. చూడండి, ప్రభువు నీ విషయంలో ఈ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? 16వ వచనం చూడండి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది, గనుక నీవు తడవు చేయడం ఎందుకు, లేట్ చేయడం ఎందుకు? లేచి 16వ వచనం నేను చదువుతున్నాను. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. దేవుడు నీ విషయంలో ప్రత్యేకించి 4 ఉద్దేశాలను కలిగి ఉన్నాడని నువ్వు విన్నావు. అవి నీ విషయంలో ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలి అంటే వాక్యం విన్న నువ్వు చేయాల్సిన 4 పనులున్నాయి. 16వ వచనంలో వాటిని స్పష్టంగా రాశాడు. నువ్వు తడవు చేయటెందుకు, లే. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఎంతకాలం వాయిదా వేస్తావు? ఎన్నాళ్ళని పోస్ట్ పోన్ చేస్తావు? రేపంటావు, మాపంటావు, కార్యం అంటావు, కథ అంటావు, బంధువు అంటావు, స్నేహితుడు అంటావు, వర్గం అంటావు, కులం అంటావు, ప్రాంతం అంటావు, ఆచారం అంటావు. ఇన్ని పేర్లు పెట్టుకుని అడ్డుగా నిల్చున్నావు. దేవుని మహిమ నీలో నుంచి వస్తుంది. దేవుని మహిమను నీలో నింపి నీలో నుంచి దేవుడు అద్భుత కార్యాలు చేయాలని ఉద్దేశిస్తూ ఉంటే ఆయనకు ఇవన్నీ అడ్డు చెప్తావు. ఒక మాట జ్ఞాపకం చేసుకో, ఆయన సృష్టికర్త. ఆయన దగ్గర నువ్వు ఏ అడ్డు చెప్పినా అది మంచిది కాదు. నీ వెర్రితనాన్ని బట్టి ఆయన నవ్వుకుంటాడు, నీ పిచ్చిని బట్టి ఆయన సిగ్గుపడుతుంటాడు. దయచేసి ఆలకించు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పనులు ఏంటో తెలుసా? 16వ వచనంలో స్పష్టంగా రాసి ఉంది. నువ్వు తడవ చేయటేందుకు, లేచి అంటే సిద్ధపడు. ఇప్పుడైనా సిద్ధపడు, ఆలస్యం చేయకు, సిద్ధపడు. తర్వాత ఆయన నామం బట్టి ప్రార్థన చెయ్యు. 3వ స్టెప్ బాప్తిసం తీసుకో. 4వది నీ పాపాలు కడిగేసుకో. ఈ 4 నువ్వు చేయాలి. ఇంకా ఆలస్యం చేయొద్దు, సిద్ధపడు. లేచి ఇప్పటి వరకు ఆలస్యం చేశాను ప్రభువా, నీ ఉద్దేశాలు నాకు ఇప్పుడు వినపడినాయి అని చెప్పి ప్రార్థన చేయి. బాప్తిసం తీసుకో. ఇంకా వాయిదా వేయకు. సృష్టికర్తకు సాకులు చెప్పే తెలివితేటలు మనం ఇంకనూ కలిగి ఉంటే అది మనకి జయకరం కాదు. నీలో నుంచి అద్భుతమైన శక్తిని దేవుడు నింపాలని అనుకుంటున్నాడు. నువ్వు సామాన్యుడిగా అసామాన్యుడిగా చేయాలని, నువ్వు సాధారణమైన వ్యక్తిగా అసాధారణమైన వ్యక్తిగా నిన్ను చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నీలాంటి లేదా నీకంటే గట్టి లేదా కడుదీనమైన దుర్భరమైన పరిస్థితిలో ఉన్న అనేక ఆత్మలను నీ ద్వారా దేవుడు రక్షించాలని ఉద్దేశిస్తున్నాడేమో. ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకో. నువ్వు ఎలాంటి తెలివితేటలు కలిగిన వాడవైనా, ఎలాంటి నోటి
మాంద్యం కలిగిన వాడవైనా, లేదా భాష నైపుణ్యం కలిగిన వాడవైనా, లేనివాడవైనా, నీ తెలివితేటలతో ఆయనకి పని లేదు. కానీ ఆయన సామాన్యుడిని అసామాన్యుడిగా చేయాలని, అసాధారణమైన వ్యక్తిగా, శక్తిగా చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. నీ చేతి ద్వారా అనేక ఆత్మలు, నీ చేతి ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేయించాలని ఆశిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీకే దేవుడు చెప్తున్నది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, లేచి సిద్ధపడి ఆయన నామంలో ప్రార్థన చేయి. ఇప్పటి వరకు ఆలస్యమైనందుకు బాప్తిసం తీసుకో, వాయిదా వేయకు. తదుపరి నీ పాపాలన్నీ, అంటే ఇప్పటి వరకు చూపించిన అవిధేయత, తిరుగుబాటును కడిగేసుకో. దేవుడు నిన్ను ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్ది నీ చేత అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ కింద వచనాలు మీరు చదువుకుని వెళ్తే, మనకు సమయం లేదు, కింద వచనాలు చదువుకుని వెళ్తే మీరు వెంటనే పౌలు ప్రార్థన చేస్తాడు. మనం చేయాల్సిన పని ముందు చేయాలి, ప్రార్థన చేస్తాడు. అతడు ప్రార్థన చేయుచుండగా పరవశుడై ప్రభువును చూస్తాడు. నేను పరవశుడనై ప్రభువును చూచి తిని అని 17వ వచనంలోనే రాసి ఉంటుంది. ఎప్పుడైతే మాట వాక్యం నీకు వినపడిందో వెంటనే నువ్వు పరివర్తన చెంది అట్లా చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శించి నిన్ను అద్భుతమైన శక్తిగా మారుస్తాడు. సాధారణమైన వ్యక్తివి కానీ అద్భుతమైన శక్తిగా నిన్ను మారుస్తాడు. ఆయన ప్రార్థన చేయడం మొదలెట్టాడట, పరవశుడై ప్రభువును చూచాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దర్శనం వచ్చింది. అక్కడి నుండి మీరు చదువుకెళ్ళండి, ప్రభు అస్తమాట అతనితో మాట్లాడుతూనే ఉంటాడు. అస్తమాట పౌలుతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త చెప్పాలి, ఎక్కడ తనను తాను మరుగు చేసుకోవాలి, దాక్కోవాలి, ఎక్కడ ప్రకటించాలి, అన్నీ మాట్లాడుతూనే ఉంటాడు. నెరవేరిందిగా. ఆయన నోటి మాట వినుటకు, ఆ నీతిమంతుని చూచుటకు ప్రార్థన చేశాడు. నీతిమంతుడిని చూశాడు, ప్రార్థన చేశాడు, ఆయన మాట వింటున్నాడు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులుగా మాట్లాడుకుంటున్నారు. అస్తమాట ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, నిలబెట్టుకునేవాడు, మాట ఇచ్చినవాడు నరుడు కాదు, దేవుడు అతడు. అక్కడి నుంచి ప్రభు నడిపింపు పౌలు మీద ఉంది. దర్శనం చూశాడు, దేవుని చిత్త ప్రకారం ఇప్పుడు జరుగుతుంది. ఈ మాటలన్నీ ఈ అధ్యాయంలో పౌలే తన నోటితో చెప్తున్నాడు, అనగా సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఉద్దేశాల్లో అదొకటి, నువ్వు సాక్ష్యమై ఉండాలి. వెళ్ళిన చోటల్లా సాక్ష్యం చెప్తావమ్మా అంటే, నేను ఇప్పుడు చెప్పనండి, నా గొంతు బాగోలేదు, నా జీవితం బాగోలేదు, నా తల బాగోలేదు, ఏదేదో సాకులు చెప్పద్దు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నువ్వు సాక్షిగా ఉండాలి. ఏ ప్రాంతంలో నువ్వు అడుగు పెడతావో ఆ ప్రాంతంలో నువ్వు సాక్షిగా ఉండాలి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేదానిగా ఉంటే, దేవుని ఉద్దేశాలు నెరవేర్చు వాడిగా ఉంటే నిన్ను, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాడు. సామాన్యుడు అయితేనే అసామాన్యమైన వ్యక్తిగా, అసామాన్యమైన శక్తిగా, సాధారణ వ్యక్తి అయితేనే అసాధారణమైన వ్యక్తిగా, అసాధారణమైన శక్తిగా దేవుడు నిన్ను మార్చాలనుకున్నా. నువ్వు నమ్మితే ఆయన చిత్తాన్ని, ఆయన మాట ప్రకారం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా మారు. లేచి ఆయన నామంలో ప్రార్థన చేయి, బాప్తిసం తీసుకొని పాపాలు కడిగేసుకో. దేవా, నేను సిద్ధంగా ఉన్నానని నిన్ను తనకు అప్పగించుకో. దేవుడు నిన్ను నిండారుగా దీవించి నీ చేత రాబోయే రోజుల్లో అద్భుతమైన కార్యాలు చేయించును గాక. నాతో కలిపి ప్రార్థించండి. మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడున్న స్థితి మాది ఏదైనా కానీ నీ చేతిలో పెడుతున్నారు. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో వారు ఇప్పటి వరకు చేసిన ఆలస్యాన్ని క్షమించి, ఇప్పటి వరకు వారు ప్రవర్తించిన ప్రవర్తన క్షమించి, ఇప్పుడు సంపూర్తిగా నీ ఉద్దేశాలను తెలుసుకున్నారు కనుక వారి జీవితాలను నీ చేతిలో పెడుతుండగా వారి యందు గొప్ప కార్యములు చేయమని, నీ దర్శనము వారికి చూపించమని, నీ మాట వారికి వినిపించమని, నీ చిత్తం వారికి తెలియచేయమని, అద్భుతమైన జీవితంగా వారిని మార్చి వారి జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడినట్లుగా వారిని హెచ్చించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ సెలవు.